అందరికీ నమస్కారం అండి. ఈరోజు మెయిన్స్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. చాలా హ్యాపీగా ఉంది. నారాయణ గ్రూప్ టాప్ 10 తీసుకుంటే ఓపెన్ కేటగిరీలో 10th ర్యాంక్ అండి. ఇది ఫ్రమ్ తమిళనాడు. ఈ ఇయర్ ఒక రిజల్ట్ స్పెషాలిటీ ఒక తమిళనాడు నుంచి కాదు, మీరు రాజస్థాన్ తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, లేకపోతే ఢిల్లీ తీసుకోండి, పంజాబ్ తీసుకోండి, ఏపీ తీసుకోండి, తెలంగాణ తీసుకోండి. నారాయణ గ్రూప్ ఇస్ ప్రెసెంట్ ఇన్ 23 states అండి. వి హావ్ అబౌట్ 83 schools and colleges. సో ప్రతి దగ్గర నుంచి వి గాట్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అండి. అండ్ ఫస్ట్ ర్యాంక్ ఓపెన్ జనరల్ ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే రుత్విక్ వచ్చింది. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఓబీసీ తీసుకుంటే ఏపీ నుంచి మహిత్మాకు వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ గర్ల్స్ కు తీసుకుంటే ఆసనాకు వచ్చింది తెలంగాణ. సో గర్ల్స్ అని కాదు, బాయ్స్ అని కాదు, ఎవ్రీ విమెన్ ఐ థింక్ అండ్ ఎవ్రీ మెన్ హ్యావ్ ఈక్వల్ కాంట్రిబ్యూషన్. నారాయణలో జాయిన్ గా ప్రతి చైల్డ్ కి మేము అంత ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి మాకు ఈరోజు ఇంత మంచి రిజల్ట్స్ వచ్చాయండి. అదేవిధంగా అడ్వాన్స్డ్ అండ్ నీట్ ఎగ్జామినేషన్స్ కూడా త్వరలో ఉన్నాయి. డెఫినెట్ గా మళ్ళీ నారాయణ గ్రూప్ 25% ఆఫ్ ఓవరాల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి కాంట్రిబ్యూషన్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ పి సుందర నారాయణ. నేను డైరెక్టర్ నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఈరోజు నిన్న వచ్చిన జేఈ మెయిన్ 2026 రిజల్ట్స్ ని అనౌన్స్ చేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ అన్నది ఇక్కడ మెలాన్స్ టవర్స్ లో హైదరాబాద్ లో కండక్ట్ చేశాము. మీ అందరికీ తెలుసు, నారాయణ గ్రూప్ 2011 నుంచి ఎక్స్పాన్షన్స్ అంటే ఏపీ అండ్ తెలంగాణలో కాకుండా డిఫరెంట్ స్టేట్స్ లో ఎక్స్పాన్షన్స్ కి స్టార్ట్ చేశాము. ఈ రోజు 22 స్టేట్స్ లో వీ హ్యావ్ స్ప్రెడ్ అక్రాస్ అండ్ వీఆర్ ప్రెసెంట్ ఇన్ మోర్ దాన్ 200 సిటీస్. ఈ రోజు అనౌన్స్ చేసిన రిజల్ట్స్ లో 13 lakh స్టూడెంట్స్ ఈ జేఈ మెయిన్ ని 2 phases లో ఎగ్జామ్ రాసినట్లయితే ఆ 13 lakh స్టూడెంట్స్ లో ఓన్లీ 26 స్టూడెంట్స్ మాత్రమే ఇన్ ద కంట్రీ హ్యావ్ అచీవ్ 100% అయ్యండి. ఆ 26 స్టూడెంట్స్ లో 7 స్టూడెంట్స్ అంటే 27% ఆఫ్ 100 percentiles హ్యావ్ బీన్ బ్యాక్ బై నారాయణ గ్రూప్ అని తెలియజేయడానికి ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అండ్ అలాగే అంతేగా కాకుండా తెలంగాణ అండ్ ఏపీ నుంచి 400 percentiles తెప్పించిన ఏకైక విద్యా సంస్థ నారాయణ గ్రూప్ అని మీకు తెలియజేస్తున్నాను. అలాగే సెకండ్ హైలైట్ చెప్పాలి అంటే 8 స్టేట్ టాపర్స్ అంటే ఒక 8 states ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, అలాగే తమిళనాడు, ఢిల్లీ, యూపీ అండ్ గోవా నుంచి టాపర్స్ అన్నది నారాయణ గ్రూపే ప్రొడ్యూస్ చేసింది. మరి ఇక ఏ ఇతర విద్యాసంస్థ కూడా 8 states నుంచి ఇంతమంది టాపర్స్ ని ప్రొడ్యూస్ చేయడం అన్నది జరగలేదు. సో అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మేము ఎక్కడ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినా అది స్టేట్ బోర్డ్ అయినా, సిబిఎస్ఈ బోర్డ్ అయినా, అది జేఈ కోసం ప్రిపరేషన్ అయినా, లేకపోతే నీట్ కోసం ప్రిపరేషన్ అయినా సేమ్ లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీతో సేమ్ లెవెల్ ఆఫ్ క్వాలిటీ టీచర్స్ ఇచ్చి సేమ్ లెవెల్ ఆఫ్ మానిటరింగ్ చేస్తాము. దానివల్లే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటి అద్భుతమైన రిజల్ట్స్ అన్నవి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 10th ర్యాంక్ తో పాటు టాప్ 25 లో 8 ర్యాంక్స్, టాప్ 100 లో 27 ర్యాంక్స్. ఆ 27 లో కూడా 11 ర్యాంక్స్ అన్నది స్కూల్ లెవెల్ నుంచి ట్రావెల్ చేశారు ఈ స్టూడెంట్స్, ఈ 11 స్టూడెంట్స్. అండ్ అలాగే 1000 లోపల 171 ర్యాంక్స్ వస్తే ఆ 171 లో కూడా 50% ఆఫ్ ద 171 స్టూడెంట్స్ మాతో స్కూల్ లెవెల్ నుంచి ట్రావెల్ చేయడం అనేది జరిగింది. సో నా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ అందరికీ మమ్మల్ని ఎంత ఎర్లీగా చూస్ చేసుకుంటే అంత ఎర్లీగా చైల్డ్ కి ఫౌండేషన్ అన్నది స్ట్రెంథన్ చేస్తూ వాళ్ళు ఈజీగా ఫైనల్ ఎగ్జామ్ ని ఎంత స్ట్రెస్ లేకుండా ఎంతో ఫ్రీగా రాయడానికి మేము హెల్ప్ చేస్తామని ఐ ప్రామిస్. Your dreams are considered our dreams. We will make sure that your dreams are valid and they come true by joining in Narayana. Thank you so much, and I wish all these students all the very best for their JEE advanced results. All right. A very good afternoon to all of you. Once again, thank you for joining us today for the press meet. Iroju 2026 JEE mains results ni discuss cheyadaniki me andarni pichamu. మీ అందరికీ తెలుసు, ఈ ఇయర్ 2026 జేఈ మెయిన్స్ 2 sessions లో జరిగింది. గత ఫ్యూ ఇయర్స్ గా జేఈ మెయిన్స్ 2 sessions లో జరుపుతున్నారు గవర్నమెంట్. స్టూడెంట్స్ కెన్ రైట్ ద ఎగ్జామ్ ఎయిదర్ ఫర్ జస్ట్ 1 session or they can write for 2 sessions. Best of the result will be considered for the final ranking. First session was conducted in Jan and it was conducted for 10 slots. And second session was conducted in April for 9 slots. And as all of you are aware, JEE, that is both mains as well as advanced, is computer-based test. So computer-based Tiskuni, they are conducting the test. It's not a pen and paper anymore. So the advantage of joining in Narayana and the reason why we are celebrating such amazing results today is because we have an amazing R&D
which not only produces amazing curriculum and also gives great teachers and principals and administrators to implement the curriculum. Danto Patu, we also have our own EdTech program, which is run in the form of NLearn. And మీ అందరికీ తెలుసు NLearn అన్నది కొన్ని ఇయర్స్గా ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఆన్లైన్ ఎగ్జామ్ స్టార్ట్ చేయకముందే మేము ఇంటర్నల్గా క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఆన్లైన్ ఎగ్జామ్స్ని NLearnలో కండక్ట్ చేయడం అన్నది మొదలుపెట్టాము. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎగ్జామ్ ఎప్పుడైతే ఆన్లైన్లో కండక్ట్ చేస్తూ స్టూడెంట్స్కి ఒక ప్రాక్టీస్ పేపర్స్ అన్నవి ఆన్లైన్లో ఇప్పించడం మొదలుపెట్టామో దాని ద్వారా స్టూడెంట్స్కి ఎంతో హెల్ప్ అవ్వడం అన్నది జరిగింది. మేమిచ్చే NLearn లో ఉన్న ఇంటర్ఫేస్ దిస్ ఇస్ వెరీ క్లోజ్ టు ద ఇంటర్ఫేస్ ఆఫ్ ద ఫైనల్ ఎగ్జామ్. దాని వలన వెన్ ద స్టూడెంట్స్ గో అండ్ రైట్ ద ఫైనల్ ఎగ్జామ్ వాళ్ళు ఏదో ఇది కొత్తగా ఎగ్జామ్ రాసినట్టుగా ఫీల్ అవ్వరు. వెన్ దే లుక్ ఎట్ ద కంప్యూటర్ దే ఫీల్ దాట్ వీ హ్యావ్ ఆల్రెడీ ఫేస్డ్ a similar interface and a similar movement. And all of you are aware, competitive exams annadi they don't test only the subject knowledge, it also tests your mental strength. So our mental strength ivvadaniki along with our Disha program through which we give counseling through our trained psychologists and whereby we also counsel them through our great teachers and the administrators. Danto paatu ఇలా NLearn ద్వారా మేము ప్రాక్టీస్ ఇప్పించడం వల్ల కూడా స్టూడెంట్స్ యొక్క స్ట్రెస్ లెవెల్స్ తగ్గి ఇలాంటి అమేజింగ్ రిజల్ట్స్ రావడానికి ఇలా మనం మళ్ళీ కలుసుకొని ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక రీజన్ అని నేను గట్టిగా చెప్పచ్చు. అలాగే నాట్ ఓన్లీ ప్రాక్టీసింగ్ ద ఎగ్జామ్ త్రూ NLearn లో ఉన్న సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎనాలిసిస్ అన్నది చాలా మెటిక్యులస్ గా వస్తుంది. దాంతో ఒక టీచర్ ఒక స్టూడెంట్ యొక్క డేటా చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే సమ్ స్టూడెంట్ హస్ గాట్ 96 పర్సెంటైల్. అసలు ఎందుకు 96 పర్సెంటైల్ దగ్గర ఈ స్టూడెంట్ ఆగిపోయాడు అంటే ఎక్కడెక్కడ తను ఫాస్ట్ గా స్కిప్ చేసి వెళ్ళిపోయాడు, లేదా అంటే అక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆన్సర్ చేసి వెళ్ళాడా, లేకపోతే తెలిసిన స్కిప్ చేసాడా క్వశ్చన్ ని, లేదా కొన్నిసార్లు చాలా స్లో అయిపోయి ఒక చోట ఫైనల్ గా రాంగ్ ఆన్సర్ పెట్టి వెళ్ళాడా, అలా ప్రతి చోట ఎంత టైం స్పెండ్ చేశాడు, ఎలాంటి ఆన్సర్ ని చూస్ చేశాడు, ఎందుకు చూస్ చేశాడు, అలా సైకలాజికల్ గా కూడా వీ ట్రై టు అసెస్ ద స్టూడెంట్, వీ ట్రై టు హెల్ప్ ద స్టూడెంట్. ఇలా మెటికులస్ గా డిస్కస్ చేసుకోవడం వల్ల అండ్ ఎర్రర్లెస్ ప్రోగ్రామ్ ని ఫాలో అవ్వడం వల్ల త్రూ ఆల్ దీస్ strategies we make sure that the student attempts the exam in no matter in how many times they conduct, any sessions conduct chesina, any slots conduct chesina, enta difficult aina kuda paper we ensure that our students are prepared for the best. అందువల్లనే నిన్న అనౌన్స్ చేసిన రిజల్ట్స్ లో రెండు మెయిన్ హైలైట్స్ గా నారాయణ గ్రూప్ నుంచి నేను చాలా ప్రౌడ్ గా మీ అందరికీ తెలియజేస్తున్నాను. రెండు మెయిన్ హైలైట్స్ అండి. ఒకటి, మొత్తం కంట్రీలో 1 lakh స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మొత్తం కంట్రీలో ఆల్మోస్ట్ 13 lakh స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తే దానిలో 26 స్టూడెంట్స్ మాత్రమే 100% సాధించారు. ఆ 26 లో 7 స్టూడెంట్స్ ఆర్ నారాయణ స్టూడెంట్స్ అండి. So 27% of the 100% are achieved by Narayana Group, and perhaps no other institutions in this country has achieved this. So this is an amazing result. I congratulate Telangana, Andhra Pradesh, Tamil Nadu, Maharashtra and Delhi teams for producing this result. The students have been spread, these 7 students have been spread among all these states, and special congratulations to the Telugu states. Telugu states nunchi 400% produce chesamandi, and no Andhra Pradesh and Telangana Telugu states nunchi 400% ఇంకా ఏ ఇతర ఇన్స్టిట్యూషన్ ప్రొడ్యూస్ చేయలేదని నేను చాలా గర్వంగా చెప్తున్నాను. దిస్ ఈస్ అన్ అమేజింగ్ టెస్టిమోనియల్ టు హౌ వెల్ అండ్ క్వాలిటేటివ్లీ వి రన్ ద ప్రోగ్రామ్. అలాగే మనం సెకండ్ హైలైట్ వస్తే we have 10 toppers from 8 states. మీ అందరికీ తెలుసు, from 2011 we have been expanding and today we are located in 22 states. We run CBSE programs and in some places we run PU programs.
we run schools, e-technos, Olympiads and COs. అయితే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే క్వాలిటీ మెయింటైన్ చేస్తామని తెలియజేయడానికి రిజల్ట్సే దే ఆర్ ద ప్రూఫ్. 8 states లో టాపర్స్ ప్రొడ్యూస్ చేసిన ఘనత ఓన్లీ నారాయణ గ్రూప్ అన్నది నేను గట్టిగా చెప్పగలను. అండ్ దీ స్టేట్స్ ఆర్ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, యూపీ అండ్ గోవా. స్టేట్స్ యొక్క టాపర్స్ ఆర్ ఫ్రమ్ నారాయణ గ్రూప్ ఓన్లీ. హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Huge congratulations to all the in charges of these states as well for producing another record. ఇంకా టాపర్స్ విషయానికి వస్తే మీరు ఇందాక ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టు జనరల్ ఈడబ్ల్యూఎస్ లో తెలంగాణ నుంచి టాప్ ర్యాంక్ 1 సాధించాము. అలాగే ఓబీసీ నుంచి ఏపీలో ర్యాంక్ 1 సాధించాము. అలాగే గర్ల్స్ కేటగిరీలో తెలంగాణ నుంచి ర్యాంక్ 1 సాధించాము. అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్ తెలంగాణ నుంచి 6th ర్యాంక్, ఓబీసీలో తెలంగాణ నుంచి 7th ర్యాంక్, అలాగే ఓబీసీలో ఏపీ నుంచి 9th ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తమిళనాడు నుంచి 10th ర్యాంక్ హ్యాస్ బీన్ బ్యాక్డ్ బై నారాయణ గ్రూప్. Congratulations to all these toppers. ఇంతే కాకుండా టాప్ 25 ర్యాంక్స్ ఓపెన్ కేటగిరీ తీసుకుంటే టాప్ 25 లో 8 ర్యాంక్స్ అంటే 32% of the top 25 ranks have been backed by Narayana Group only. I repeat again, in the open category, in the top 25, 32% of the top ranks have been backed by Narayana Group itself. Similarly, if we take top 100, 27% of the top 100 ranks are backed by Narayana Group itself. And 27 ranks out of 100 గ్రూప్ కే వచ్చింది ఇన్ ద ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ. ఈ 27 లో కూడా 11 స్టూడెంట్స్ మాతో స్కూల్ టైం నుంచి జర్నీ చేశారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఆల్ ఆఫ్ యూ పుట్ యువర్ ఫోన్స్ ఆన్ ద సైలెంట్ మోడ్ ప్లీజ్? థ్యాంక్ యూ వెరీ మచ్. సో యాజ్ ఐ వాజ్ సేయింగ్, టాప్ 100 ర్యాంక్స్ తీసుకుంటే ఇన్ ఆల్ ఇండియా ఇన్ ద ఓపెన్ కేటగిరీ 27 స్టూడెంట్స్ ఆర్ ఫ్రమ్ నారాయణ గ్రూప్ ఇట్ సెల్ఫ్. ఆ 27 లో కూడా students have journeyed with us from school stage itself. Similarly, if we take top 1000 rank, we have achieved 171 ranks in the top 1000. Danlo kuda almost 50% of the ranks are backed by students who have traveled with us from school stage itself. So a huge round of applause to the school team also for making sure for astronomy camp. Congratulations, Madhav. అందరికీ తెలుసు ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ఉన్నవి ఎంత టఫ్ అని. అవి 5 stages వరకు వెళ్తాయి అండ్ ఫైనల్ స్టేజ్ అన్నది ఇక్కడ కాదు, వేరే కంట్రీలో దే టెస్ట్ యువర్ మెటల్. దే నాట్ ఓన్లీ టెస్ట్ యువర్ సబ్జెక్ట్, దే టెస్ట్ యువర్ ప్రాక్టికల్స్ మీరు ఎలా చేస్తారు, వైవా ఓసీ ఉంటుంది అండ్ గ్రూప్ ప్రాజెక్ట్ ఉంటుంది అండ్ ఎలా మీరు కమ్యూనికేట్ చేస్తారు, అలాంటి డిఫరెంట్ స్కిల్ సెట్స్ ని టెస్ట్ చేసి ఫైనల్ గా దే గివ్ యూ ద మెడల్స్. అండ్ ఇలా మెడల్స్ సాధించిన స్టూడెంట్స్ కి దే ఆల్సో గెట్ స్కాలర్షిప్స్ టు గెట్ ఇన్ టు బ్యూటిఫుల్ యూనివర్సిటీస్ అక్రాస్ ద వరల్డ్. సో అలాంటి అవకాశాన్ని కూడా అందిస్తున్నందుకు యాజ్ అ పార్ట్ ఆఫ్ నారాయణ గ్రూప్ ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. కంగ్రాచులేషన్స్ మాధవ్ వన్స్ అగైన్. Alage Utkarsh, who achieved 27th rank in open category from Uttar Pradesh, has been selected for Chemistry Olympiad camp. Congratulations, Utkarsh. Last but not the least, Sandeep, who has achieved 37th rank from Telangana. He not only participated but won gold medal in Chemistry Olympiad in the world. This is wonderful and this is unbeatable. This is, as I said, no other institution has probably performed so well in so many categories. I announced Olympiad results, I announced JEE mains results, and I announced it in top 100, top 1000, and even in categories, as well as toppers of different states and as well as the 100%. మీరు ఎట్లా అనాలిసిస్ చేసినా కూడా Narayana is number 1. It will continue to be
ఈ రోజే కాదు రేపు రాబోయే అడ్వాన్స్ రిజల్ట్స్ లో కూడా, అలాగే ఆ తర్వాత రాబోయే నీట్ రిజల్ట్స్ లో కూడా మా స్టూడెంట్స్ చాలా బాగా పర్ఫామ్ చేసి మళ్ళీ నారాయణనే నెంబర్ 1 అని మీ ముందుకు వస్తారు. ఆ రోజు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నిన్న నైట్ జేఈ మెయిన్స్ రిజల్ట్స్ ప్రకటించారు. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. ఆ స్టూడెంట్స్ ఫ్రమ్ ద నారాయణ గ్రూప్ డిడ్ రియలీ వెల్. జేఈ మెయిన్స్ అన్నది 2 సెషన్స్ లో జరుగుతుందండి. ఫస్ట్ సెషన్ 13 lakh స్టూడెంట్స్ హ్యావ్ రిటన్ ద ఎగ్జామినేషన్. మీరు మ్యాథమెటిక్స్ తీసుకున్నా, కెమిస్ట్రీ తీసుకున్నా, questions were tricky, complicated, and students had to really put their mind, analytical approach, logical thinking questions vachayandi. It was not easy. And session 2 తీసుకుంటే 11 lakh students have written the paper, and the paper is 2025 standard. Session 1 10 slots ka jarigindi. There were 15 key corrections and 9 deletions. I repeat again, paper lo 10 slots ka jarigte 15 key corrections ఉన్నాయి, 10 deletions జరిగాయండి. అండ్ సెషన్ 2 9 slots, 6 key corrections and 1 deletion. ఆల్ ఇండియా తీసుకుంటే ఓపెన్ కేటగిరీలో నారాయణ గ్రూప్ కి 10th ర్యాంక్ వచ్చిందండి ఫ్రమ్ తమిళనాడు. అండ్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ జనరల్ ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే రుత్విక్. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఓబీసీ ఫ్రమ్ ఏపీ అగైన్ మహిత్మా. ఫస్ట్ ర్యాంక్ గర్ల్స్ లో ఆస్నా ఫ్రమ్ తెలంగాణ. మీరు బిలో 100 తీసుకుంటే దట్ 27 ర్యాంక్స్ అండి. ఈ 27 ర్యాంక్స్ లో 11 స్టూడెంట్స్ ఆర్ నారాయణ స్కూల్ స్టూడెంట్స్. అంటే వీళ్ళు నారాయణలో రైట్ ఫ్రమ్ 6th grade చదువుతున్నారు. అండ్ అదే విధంగా బిలో 1000 తీసుకుంటే 171 ర్యాంక్స్ ఉన్నాయి. ఇవన్నీ ఓపెన్ కేటగిరీ ర్యాంక్స్ చెప్తున్నాను. 85 స్టూడెంట్స్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ నారాయణ స్కూల్ స్టూడెంట్స్ అండి. మీరు మెయిన్స్ తీసుకున్నా, లేకపోతే బోర్డ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా, మొన్న బోర్డ్ ఎగ్జామినేషన్ సిబిఎస్ఈ 10th రిజల్ట్స్ కూడా వచ్చాయండి, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్. సో మేము ఎన్సీఈఆర్టీకి ఎంత ప్రిఫరెన్స్ అయితే ఇస్తామో అదే విధంగా బోర్డ్ ఎగ్జామినేషన్, స్టూడెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఎక్సెల్ అవ్వాలి, బాగా చదవాలంటే తప్పకుండా డిస్ట్రాక్షన్స్ లేని ఒక స్ట్రాంగ్ మెంటల్ మైండ్ సెట్ కావాలి. సో ఎట్ నారాయణ వీ హ్యావ్ అ ప్రాపర్ హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ రైట్ ఫ్రమ్ ద టైమ్ అ చైల్డ్ జాయిన్స్ నారాయణ. మేము సిడిఎఫ్ అని, ఎర్రర్ అనాలిసిస్ అని, ఎర్రర్ రెక్టిఫికేషన్ అని ఎన్నో మెకానిజమ్స్, ఎంతో R&Dని చేసి మాకు ఈ రోజు ఇంత రిజల్ట్స్ వస్తాయండి. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ చేసిన స్టూడెంట్ అన్నా ఎన్సీఆర్టీ బుక్లెట్, ఎన్సీఆర్టీ బుక్స్ సరిగ్గా చదివి నారాయణలో పార్ట్ టెస్ట్ అని, గ్రాండ్ టెస్ట్ అని, క్యూములేటివ్ టెస్ట్ అని, వీ హ్యావ్ అబౌట్ 220 to 240 examinations in a span of 2 years, 11th and 12th. These examinations are to strengthen the students' mental mindset. ఎందుకంటే ఫైనల్ ఎగ్జామినేషన్ ఇస్ ఇన్ అ పబ్లిక్ అట్మాస్ఫియర్. సో మేము ఇన్ని ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాం కాబట్టి స్టూడెంట్ ఎర్రర్ ఎప్పుడైతే రెక్టిఫై అవుతుందో స్టూడెంట్ ముందుకెళ్ళగలడు. అండ్ అదే విధంగా నేను ఓవరాల్ మెయిన్స్ రిజల్ట్స్ చదువుతాను. గిరీష్ ఫ్రమ్ తమిళనాడు 10th ర్యాంక్, రుత్విక్ ఫ్రమ్ తెలంగాణ, ఇవన్నీ ఓపెన్ కేటగిరీ ర్యాంక్స్ చెప్పేదండి. అండ్ 14th ర్యాంక్ మాధవ్ మహారాష్ట్ర 17th ర్యాంక్, శరద్ తెలంగాణ 19th ర్యాంక్, అండ్ నరేంద్ర బాబు ఏపీ 21, శ్రేయస్ ఢిల్లీ 23rd, భవిష్తేష్ తెలంగాణ 24, సిద్ధార్థ్ మహారాష్ట్ర 25, హేమంత్ కుమార్ తెలంగాణ 27, ఉత్కర్ష్ యూపీ 27, విష్ణు కర్ణాటక 29, ఆరుష్ పియు 32, and Sandeep Telangana 37, Krishna Telangana 40, Chetan Telangana 40, and Harsh Punjab 44, Rutesh Agarwal Rajasthan 48, Dantrata followed by West Bengal, AP 5, 56, 57, 61, 64, 66, 73, 74, 76 and 97 అండి. సో ఇప్పటిదాకా మాకు వచ్చిన మీరు టాప్ 10 లో తీసుకోండి, టాప్ 100 లో తీసుకోండి, ఏ కేటగిరీలో తీసుకోండి. My name is Sai Ritvik and I have been studying in Narayana since 7th grade. It's a very vast syllabus, so it takes times to learn. So it is advised to start before. Narayana helped me with overcoming my mistakes in exam by NLearn, which shows time analysis for each question to check if you are going slow or fast. And it focuses on each and every concept in a stipulated time so that you can't lose a question in any region of the paper.
I initially started with physics, then speed it up at maths so that I could save time for chemistry to complete it properly, as generally people rush in chemistry and lose marks. The general timings would start at 8 o'clock and end at 8:30, after which we do self-study if we feel like it. The sirs never pressurize us to study and tell us to take it at our pace, so that never really created a stress. And still, if we ever did, we'll just take some rest or play table tennis. I'm Vivan Maheshwari. I have secured All India rank 19 in JEE mains. So I've been with Narayana since 11th standard, when I started my JEE preparation, and they have supported me throughout my journey. As far as my schedule is concerned, I used to study in my campus from about 8 to 8:30 on a regular basis, and then whatever extra is required, I would cover up on my own time. I used to completely engrave myself in the Narayana material instead of wondering about other books. Whatever my teachers would advise me, I would just stick to that and follow it to the core, and that has clearly turned out to be the mantra for a good rank in JEE. As far as the mock tests go, I have used the NLearn app throughout my preparation, which has a pretty realistic interface compared to the JEE Mains and JEE Advanced, which helped me to understand what JEE actually looks like instead of getting a surprise on the day of the examination. This helped me keep my cool on the exam day instead of stressing out and panicking and ruining a good exam. Apart from this, the teachers have been with me throughout the entirety of my 2 years. They have supported me whenever I required some counseling or some guidance. I would go to them and they would be with me through and through. And that has pretty much helped me to get a good rank. Thank you.